అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఉమ్మడి విశాఖ జిల్లాలో వరుసగా జరుగుతున్న ఈ ఫార్మా ప్రమాదాలతో మొత్తం ప్రజలంతా కూడా బెంబేలెత్తిపోతూ ఉన్నారు. ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన కార్మికుడు ఫ్యాక్టరీలో ప్రవేశిస్తే మృత్యు గుహలోకి ప్రవేశించినట్టుగానే భావిస్తూ ఉన్నారు. మొత్తం అందరూ కూడా ఉదయం వెళ్ళిన కార్మికుడు మధ్యాహ్నం కానీ, అదే మధ్యాహ్నం వెళ్ళిన కార్మికుడు సాయంత్రం ఇంటికి తిరిగి వస్తాడా లేదా అని ఇంట్లో ఇంటిల్లిపాది ఎదురు చూసే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు పదే పదే ఈ ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇక్కడ సరైన భద్రతా చర్యలు ఉన్నాయా లేదా అని మాట్లాడడానికి మనతో పాటు ట్రేడ్ యూనియన్ నాయకులు కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, అసలు వరుసగా ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలోని అటు అచ్యుతాపురం కావచ్చు, ఇటు పరవాడలో కావచ్చు, పదే పదే ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతాయి? ఫార్మా పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు అనేటువంటి చోటు చేసుకున్నాయి. భద్రతా ఆడిట్ నిర్వహించాలి. ప్రధానంగా భద్రతా ఆడిట్ని ప్రతి సంవత్సరం నిర్వహించి ఆయా లోపాలను గుర్తించినట్లయితే ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరిగి ఉండవు. కానీ ఆ రకంగా భద్రతా ఆడిట్ నిర్వహించడం కానీ, భద్రతా పరికరాలు ఇవ్వడం కానీ, సేఫ్టీ పరికరాలు ఇచ్చి ఆ రకంగా పనులు చేయించడం కానీ జరగలేదు. ఉదాహరణకి ఎస్ఎన్సీ ఫార్మాలో డిజైన్ లోపం, కనీసం డిజైన్ కూడా సక్రమంగా నిర్మించలేనటువంటి పరిస్థితి. ఆ రకంగా కార్మికుల యొక్క ప్రాణాలు క్షణ భయాందోళన మధ్య విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఏ క్షణాన్ని ఏ ప్రమాదం జరుగుతుందో, ఎవడు ఏ సందర్భంలో కార్మికుడు చనిపోతాడో తెలియలేని పరిస్థితి, ఎప్పుడు ఏ పరిశ్రమ పేలుతుందో తెలియలేనటువంటి పరిస్థితితో కార్మికులు అరిచేతుల ప్రాణాలు పెట్టుకొని క్షణ భయాందోళన మధ్య విధులు నిర్వహించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకని ఫార్మా పరిశ్రమలో ఇప్పటికైనా సమగ్రమైన విచారణ చేయండి. గతంలో ఇసాగా సాల్వెంట్లో భారీ ప్రమాదం జరిగింది, అంతకుముందు ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం జరిగింది, తర్వాత ఇప్పుడు ఎస్ఎన్సీ ఫార్మాలో జరిగింది, సినర్జీన్లో కానీ ఇలా వరుస ప్రమాదాలతో కార్మికుల యొక్క బతుకులు చిందరం అవుతున్నాయి. కార్మికుల యొక్క జీవితాలకు భద్రత లేకుండా పోతూ ఉంది. పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల యొక్క రక్షణ, భద్రత, సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేస్తున్నాయి. లాభాలే పరమార్జంగా వ్యవహరిస్తున్నారు తప్ప కార్మికుల యొక్క రక్షణ, భద్రత, సంక్షేమాన్ని పూర్తిగా పట్టించుకోవడం లేదు. అందువలన పరిశ్రమల భద్రతా పరికరాలు, భద్రత అంటే వాటి మీద సరైనటువంటి చర్యలు ఉండాలి. అందరూ ఒకటే చెప్తా ఉన్నారు ఈ మధ్య, భద్రతా ఆడిట్ లేకపోతే సేఫ్టీ ఆడిట్ అని. అసలు ఏంటిది సేఫ్టీ ఆడిట్ అంటే? భద్రత అంటే ఏ రియాక్టర్ ఎలా పనిచేస్తుంది, నాణ్యమైన రియాక్టర్లా లేదా లేకపోతే కాలం చెల్లిన రియాక్టర్లా, ఎట్లా ఉన్నాయి, పని ఎట్లా పనిచేస్తున్నాయి, రియాక్టర్లే కాదు అక్కడ చేయవలసినటువంటి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా, భద్రతా పరికరాలు ఇస్తున్నారా లేదా. ఉదాహరణకి ఎయిర్ సూట్ ఇచ్చి ఉంటే, ఆ రోజు ఆక్సిజన్తో కూడినటువంటి ఎయిర్ సూట్ ఇచ్చి ఉంటే కార్మికుడి యొక్క ప్రాణం ఈ రకంగా పోయి ఉండేది కాదు. ఒకవేళ ఏమైనా అయితే ఆ ఎయిర్ సూట్ మీద ఖాళీ ఉండేది తప్ప మనిషి ప్రాణాలకి ముప్పు వాటే లేదు కదా. ఎయిర్ సూట్ లాంటివి ఖరీదైనటువంటివి కాబట్టి ఎయిర్ సూట్ ఇవ్వడం కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ లైన్లు ఉన్నాయా లేదా, ఫైర్ పర్మిషన్ తీసుకున్నారా లేదా, ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ అన్ని రకాల భద్రతా పరికరాలు, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, ఇట్లాంటివన్నీ కూడా పరిశీలించవలసినటువంటి ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కానీ ఈ రకంగా చర్యలు చేపట్టకపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు అనేటువంటి చోటు చేసుకుంటున్నాయి. అందుకని అట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పొల్యూషన్ ఎందుకు ఇంత రకంగా అర్జాలు పడుతూ ఉంది, నార్మ్స్ పాటిస్తున్నారా లేదా, ఇవన్నీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఆ రకంగా చర్యలు చేపట్టుంటే భవిష్యత్తులో ఎట్లాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా ఆడిట్ అంటే ఇది ప్రతి 6 నెలలకి ఏ లోపాలు ఉన్నాయి అన్ని పరిశీలించడంతో పాటు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా అన్ని పరిశ్రమల్లో భద్రతా ఆడిట్ ఈ డిపార్ట్మెంట్లు అన్నీ, ఫైరు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అలాగే ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ, ఈ డిపార్ట్మెంట్లన్నీ బాయిలర్స్ డిపార్ట్మెంట్ కానీ ఈ డిపార్ట్మెంట్లన్నీ వచ్చి నిత్యం చెక్ చేయాలి ఏ రకంగా భద్రతా ఆడిట్ జరుగుతుంది. భద్రత ఇంటర్నల్ ఆడిట్తో పాటు థర్డ్ పార్టీ ఆడిట్ కూడా నిర్వహిస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. చెప్పండి, కార్మిక శాఖ నిబంధనల ప్రకారం ప్రతి ఫార్మా కంపెనీలో కూడా ఎయిర్ సూట్ ఇవ్వాల్సిందా? ఆ నిబంధన ఉందా? ఖచ్చితంగా ఎయిర్ సూట్ అంటే ఇప్పుడు ప్రమాదకరమైన రసాయనాలు లోడ్ చార్జ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎయిర్ సూట్ ఇవ్వాల్సిందే, కళ్ళద్దాలు ఇవ్వాల్సిందే, షూ ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా హెల్మెట్ ఇవ్వాల్సిందే. కొన్ని సందర్భాల్లో ఏ అవసరం, ఏ సందర్భంలో ఏ మెటీరియల్ రక్షణ పరికరాలు అవసరమైతే ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణ బ్యాచ్ చార్జ్ చేసేటప్పుడు ఎయిర్ సూట్ ఇవ్వాల్సిందే, అలాగే ఎల్డింగ్ చేసేటప్పుడు కళ్ళద్దాలు ఇవ్వాలి, పౌడర్ వేసేటప్పుడు కళ్ళద్దాలు ఇవ్వాలి.
ఈ రకంగా ఇవ్వాల్సిన భద్రతా పరికరాలు దేనికి ఏది అవసరమైనప్పుడు ఏ భద్రతా పరికరాలు అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాలా. ఆ రకంగా ఇవ్వకపోయినట్లయితే భద్రతా పరికరాలు లేకపోతే కాళ్ళు ఆ రకంగా శత్రుగతులు అయ్యేటువంటి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నది. రోజు రోజుకి శత్రుగతుల సంఖ్య వందల సంఖ్యలో మారిపోతూ ఉంది. ఇప్పటికే పదుల సంఖ్యలో కార్మికులు ఈ 3-4 ఏళ్లలో చనిపోయారు. అందుకని ఇవన్నిటి మీద ఒక రకమైనటువంటి భద్రతా ఆడిట్, సమగ్రమైన ఆలోచన ఆ రకంగా ఉండాలనేటువంటిది మనం మెయిన్గా చూసుకుంటే ఎసెన్షియల్ కంపెనీలో ఏదైనా కొత్త ప్రోడక్ట్ మొదలెట్టినప్పుడు దాన్ని ఫ్రీ ట్రయల్ వేయాలంటున్నారు. కంపెనీలు అన్నట్లు ఫ్రీ ట్రయల్ వేస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఫ్రీ ట్రయల్ వేయవలసిందే. రియాక్టర్ యొక్క ఏ రకంగా రియాక్టర్లో మనం వేస్తే వస్తుంది అనేటువంటి దాన్ని కూడా మనం చూడాలా. ఆ రకంగా చూడకపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకి రియాక్టర్ బ్యాచ్ చేసిన తర్వాత అది క్లీన్ చేసి అయిన తర్వాత దాన్ని మళ్ళీ శుభ్రం చేసి క్లీనింగ్ అయిన తర్వాతే వేయాలి బ్యాచ్. కానీ క్లీనింగ్ కూడా పూర్తి స్థాయిలో అవిందా లేదని కూడా చూడకుండా బ్యాచ్ చేస్తున్నారు. దానివల్ల రియాక్షన్స్ జరిగి అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు బ్యాచ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా సూప్ ద్వారా పంపించాలి. ఆ రకంగా కాకుండా కొద్ది పరిశ్రమలు హడావడిగా డ్రమ్ తోడే డైరెక్ట్గా ఆ పౌడర్ని ఆ రియాక్టర్లో మాన్యువల్ ద్వారా పంపేయడం వల్ల కూడా ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకని సూప్ ద్వారా పంపించడం టైం అవుతుందని, లేకపోతే భద్రతా పరికరాలు వాడితే టైం అవుతుందని, లేకపోతే ఎయిర్ సూట్ లాంటివి వేస్తే ఖరీదైనటువంటివి అవ్వడం వల్ల ఈ రకంగా ఇవన్నీ చూసుకొని కార్మికుల యొక్క ప్రాణాలని ఈ రకంగా టైము, భద్రత ఇవన్నిటిని చూసుకొని ఈ రకంగా నిర్లక్ష్యం చేసి తొందరగా పని అయిపోవాలనేటువంటి దాంతో నిపుణులైన కార్మికులు ఉండాలి. రసాయనాల మీద వాటి మీద కార్మికులు అవగాహన కల్పించేటట్లుగా ఖచ్చితంగా ఉండాలి. ఆ రకంగా చర్యలు చేపట్టుకుంటా కార్మికులకి ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. ఆ రకంగా ట్రైనింగ్ చేయకుండా కార్మికుల్ని ఏదో రకంగా పని ప్రదేశంలో పంపించడం. ఉదాహరణ జార్ఖండ్ కార్మికులు ఇక్కడ చూసుకుంటే జార్ఖండ్ కార్మికులకి రసాయనాల మీద అవగాహన కల్పించి మాక్ డ్రిల్ లాంటివి నిర్వహించి వాళ్ళకి ట్రైనప్ చేసి ఆ పని అప్పగించి ఉంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండవు. ఇప్పుడు ఎస్ఎన్సీలో జరిగిన ప్రమాదాన్ని, ఇక్కడ సినర్జీలో జరిగిన ప్రమాదాన్ని ఎలా చూడాలి? రెండు డిఫరెంట్ యాంగిల్లో జరిగింది. ఎసెన్షియల్ ప్రమాదం పూర్తిగా యాజమాన్యం యొక్క లోపమే. ఎసెన్షియల్ ప్రమాదం పూర్తిగా యాజమాన్యం యొక్క లోపం. ఎసెన్షియల్ ప్రమాదం పూర్తిగా డిజైన్ లోపం, యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలు లేకపోవడం, అధికారి యంత్రాంగం కూడా పర్యవేక్షణ లేకపోవడం, అధికారి యంత్రాంగం సక్రమంగా పట్టించుకోకపోవడం వల్ల ఎసెన్షియల్ ఫార్మాలో ప్రమాదం జరిగింది. అది మొదట డిజైన్ దగ్గర నుండే లోపం. అన్ని రకాలైనటువంటి లోపాలకి ఎసెన్షియల్ ప్రధానమైనటువంటి బాధ్యత వహించాలి. ఆ ఎసెన్షియల్ యాజమాన్యాన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయవలసిందే. ఇక్కడ జరిగినటువంటి ప్రమాదాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే భద్రతా పరికరాలు ఇచ్చి ఉంటే మనుషుల ప్రాణాలు పోయి ఉండేది కాదు, ఏదైతే సినర్జీ ఉందో. అందుకని ఇవన్నిటిని పరిశీలించి ఇప్పటికైనా సమగ్రమైన నివేదిక తయారు చేసి ఆయా పరిశ్రమ యాజమాన్యాలు చట్టాలు, కార్మిక హక్కులు, కార్మిక చట్టాలు, భద్రతా ప్రమాణాలు పాటించేటట్లుగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తాం. చెప్పండి, మీరేమంటారు? ఇక్కడ కనీసం వైద్య సదుపాయాలు లేవు, ఇక్కడ హాస్పిటల్ కూడా లేదని చెప్తాం. హాస్పిటల్ కూడా లేవండి. సరి అయిన సమయానికి హాస్పిటల్ కూడా రాదు. ఎన్నిసార్లు చెప్పినా ఏమి పట్టించుకోలేదు. కంపెనీలు కూడా ఏమీ పట్టించుకోలేదు. కనీసం కార్మికుల మీద కూడా కనీసం భద్రత, అయ్యో కార్మికుడు వచ్చి ఇంటికి వెళ్ళేవారు కూడా వాళ్ళ భార్య పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా భయభ్రాంతులు అయిపోతున్నారు. అందుచేత భద్రత కూడా ఏమి లేదు. భద్రత కూడా లేదు. కంపెనీల్లో కూడా సంరక్షణ కూడా చేయరు. తర్వాత గవర్నమెంట్ కూడా నెలకోసారి ఒక కమిటీ వేసి, జడ్జీలు కానీ ఎవరైనా కమిటీ వేసి ప్రతి కంపెనీలకు కూడా కమిటీలో కూడా సవరణ చేసి ప్రజలు కాపాడాలని, కార్మికులు కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ కంపెనీలన్నింటిలో కూడా చూసి న్యాయం చేయాలని, అలాగే గవర్నమెంట్ కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి ఒక కమిటీ వేసి ప్రతి నెల కంపెనీలోకి వెళ్ళి కమిటీ వేసి దాని మీద పర్యవేక్షణ చేయాలని మేము కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సో మొత్తం అంతా ఒకటే చెప్తున్నారు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఈ 5-6 సంవత్సరాల్లో చూసుకుంటే ఇంకా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏవైతే ఉన్నాయో ఫార్మా కంపెనీలు కావచ్చు, అలాగే ఎస్సీజెడ్లో ఉన్న ఫార్మా కంపెనీలు కావచ్చు, ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 150 మంది వరకు కూడా చనిపోయిన అధికారిక లెక్కలే చెప్తా ఉన్నాయి. మనం మరోవైపు చూసుకోవచ్చు, ఎస్ఎన్సీ ఏదైతే ఉందో అక్కడ 17 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక హై లెవెల్ కమిటీ
నియమించారు. ఈ హై లెవెల్ కమిటీ ఒకటే చెప్తా ఉంది, ఆ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఈ ప్రమాదం కారణమని ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి జరుగుతుంది. అయితే అక్కడ డిజైనింగ్ లోపం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే అంతకుముందు ఏదైతే కొత్త ప్రోడక్ట్కి వెళ్తున్నప్పుడు ప్రీ ట్రయల్స్ కూడా అక్కడ వేయకపోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు. మరోవైపు అది లంచ్ టైం కావడంతో ముందు 1 గంట ముందే ఈ స్మెల్ రావడం గమనించినప్పటికీ కూడా తేలిగ్గా లైట్గా తీసుకున్నారు ఈ కార్మికులు కూడా. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద ఉత్పాదం జరిగిందని కూడా ప్రభుత్వానికి పంపనున్న నివేదికలో పొందుపరిచినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే మొత్తం మీద ఈ ఎస్ఎన్సీ కంపెనీకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఆ యాజమాన్యాన్ని ఇండియాకి రప్పించి వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అని మనం చూడాలి. ఎప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో అందులో సేఫ్టీ ఆడిట్ ఖచ్చితంగా జరిపించి ప్రమాదాలు సంభవించకుండా ముందు చర్యలు తీసుకోవాలని ఇక్కడ కార్మికులు కావచ్చు, ట్రేడ్ యూనియన్ నాయకులు కావచ్చు హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే డిమాండ్ చేస్తూ ఉన్నారు. పరవాడ సినర్జీ కంపెనీ నుంచి కెమెరామెన్ అజయ్తో వర్మ, RTV విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.